వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు మనం గ్రాటిట్యూడ్ జర్నీలో 10 రోజులు ఎంటర్ అయిపోయాం. సో ఈరోజు టాపిక్ సిబ్లింగ్స్, మన తోడబుట్టిన వాళ్ళు. అది ఒకరున్నా ఇద్దరున్నా, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా, ఈరోజు మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం. మన చిన్ననాటి మెమరీస్ ఏవి మనం గుర్తు చేసుకున్నా, మన తోడబుట్టిన వాళ్ళు లేకుండా మనకి ఏ ఒక్క మెమరీ కూడా ఉండదు. అండ్ మనం చూస్ చేసుకోకుండా భగవంతుడు చూస్ చేసిన రిలేషన్స్‌లో మదర్, ఫాదర్‌తో పాటు ఇంకొక ఎవరైనా ఉన్నారు అంటే అది మన సిబ్లింగ్స్, మన తోడబుట్టిన వాళ్ళు. వాళ్ళని మాత్రం ఆ రిలేషన్స్ మాత్రం మనం చూస్ చేసుకోలేం. భగవంతుడిచ్చిన రిలేషన్. ఎప్పుడూ భగవంతుడి యొక్క చాయిస్ బెస్ట్‌గానే ఉంటుంది. వాళ్ళు మన లైఫ్‌లో ఉండడానికి తగిన వాళ్ళు కాబట్టి భగవంతుడు మనకి వాళ్ళని మన జీవితంలోకి ఇచ్చారు. సో, మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు పెన్ డౌన్ చేస్తే, ఎలా మీ సిబ్లింగ్ మీకంట పెద్దవాళ్ళైతే, ఎల్డర్ అయితే వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు చిన్నప్పుడు? వాళ్ళు మీకు కొన్ని సార్లు ఇన్‌స్పిరేషన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళతో ఎన్ని రకాలుగా మీరు ఫన్ ఎంజాయ్ చేశారు. కోర్స్ మీ సిబ్లింగ్స్‌తో కలిపి మీ పేరెంట్స్‌ని చీట్ చేసే సందర్భాలు గూడా ఉండుంటాయి. అండ్ చాలా వాళ్ళతో కలిపి అల్లరి చేసి ఉండుండొచ్చు. వాళ్ళు లేకుండా మీ చైల్డ్‌హుడ్‌ని మీరస్సలు ఊహించుకోలేరు. సో, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, ఎందుకు గ్రాటిట్యూడ్ చెప్పాలి? వాళ్ళతో కలిపి మీరు ఏ రకమైన ఫన్ అండ్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేశారు చైల్డ్‌హుడ్ టైమ్‌లో? ఏ గేమ్స్ ఆడుకున్నారు? ఏ స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేశారు? ఎలా అల్లరి చేసేవాళ్ళు? ఎలా ఫన్ చేసేవాళ్ళు? అన్నీ మీరు రాస్తూ గ్రాటిట్యూడ్ చెప్పండి. వాళ్ళు మీ లైఫ్‌లో ఉండడం వలన మీ లైఫ్‌కి ఎలా వాళ్ళు సిగ్నిఫికెంట్ అనేది రాయండి. దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ అన్‌కండిషనల్ లవ్, సపోర్టింగ్ సిస్టమ్, ఫ్యామిలీ సపోర్టింగ్ సిస్టమ్‌లో సిబ్లింగ్స్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. మన తోడబుట్టిన వాళ్ళ పాత్ర. మనకి కష్టం వస్తే జీవితాంతం మన పేరెంట్స్ ఉండరు కాబట్టి భగవంతుడు మనకి ఇలా తోడబుట్టిన వాళ్ళని ఇస్తాడని చెప్తారు. సో, ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అని ఆదుకునే మీ తోడబుట్టిన వాళ్ళ గురించి. ఆఫ్‌కోర్స్ కొన్ని ఫైట్స్ జరిగుండొచ్చు చిన్నప్పుడు గాని, పెద్దప్పుడు గాని. ఎన్ని ఫైట్స్ జరిగినా, ఏ చిన్న శుభకార్యమైనా, ఏ చిన్న కష్టం వచ్చినా, మీకంటూ ఒక షేరింగ్ పాయింట్ ఉంది అంటే, అది మీ తోడబుట్టిన వాళ్ళే. సో, ఈరోజు మీరు తోడబుట్టిన వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి. తప్పకుండా మీరు ఇది రాసిన తర్వాత మీ ఫేస్ మీద స్మైల్ అయితే వస్తుంది. దయచేసి మీ కామెంట్, ఎక్స్‌పీరియన్స్ ఏం చేశారు ఈ యాక్టివిటీలో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఒక్కరికి మాత్రం మర్చిపోవద్దు. మీ సిబ్లింగ్‌కి షేర్ చేయడం. మీ తోడబుట్టిన వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు వాళ్ళకి మధ్యలో చాలా మంచి బాండింగ్ క్రియేట్ అవ్వడానికి, మీ హ్యాపీ మెమరీస్, మూమెంట్స్ అండ్ వాళ్ళ నుంచి మీకొచ్చే సపోర్ట్, అన్‌కండిషనల్ లవ్‌కి మీరు గ్రాటిట్యూడ్ చెప్తారు. వాళ్ళు మీకు చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేశారో, వాళ్ళ మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ వాళ్ళు కూడా ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో, మీరందరూ షేర్ చేస్తారని నమ్ముతూ థాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్.